దానికి మాత్రమే ఆగదు. ఆయా అధికారుల యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కూడా దాన్ని వాడుకోవటం మొదలైంది. బిజినెస్ వ్యవహారాలను తెలుసుకోవటం, బెదిరించి సొమ్ము వసూలు చేసుకోవటం, ఆఖరికి మహిళలను కూడా వాళ్ళని రకరకాల పద్ధతుల్లో వేధింపులకు గురి చేయటానికి కూడా దీన్ని వాడుకోవటం అనేది పరిధి దాటిపోయింది. అది విచ్చలవిడితనం అనేది ప్రారంభమైంది. ఇవాళ ఈ కేసీఆర్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ మీద రెండు అభ్యంతరాలు. మొదటిది ఏంటంటే ఈ నైతికమైన పరిధులు దాటి అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకోవటం అనేది మొదటి తప్పైతే, రెండోది ఏంటంటే ఇది చట్టపరమైన హక్కు కూడా. మనకు ఆధార్ కార్డు అప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన కేసులో వ్యక్తిగత గోప్యతను ఒక హక్కుగా గుర్తించటం జరిగింది. ఈ వ్యక్తిగతమైన గోప్యతను భంగపరచటం అనేది చాలా పెద్ద చట్టపరమైన నేరం కూడా. సరే, టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కూడా అనుమతులు లేకుండా ఫోన్ ట్యాప్ చేయటానికి వీల్లేదు. సెక్షన్ 5(2) ప్రకారం అనుమతులు లేకుండా ట్యాపింగ్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళు అది కేవలము జాతీయ భద్రతకో నేర నివారణకో ఉపయోగించవలసిన దాన్ని రాజకీయ నియంత్రణ కోసం ఉపయోగించటం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చట్టపరమైన, రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీయటానికి ఉపయోగించిన అనైతికమైన ఎత్తుగడ. దీన్ని అందరం కూడా తీవ్రంగా ఖండించవలసిందే. మేము చాలాసార్లు ఈ విషయం మీద మొత్తుకున్నాం. ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, సమాచారం లాగుతున్నారు, సంస్థల ఎదుగుదలకు అడ్డం పడుతున్నారు అని. ప్రజా సంఘాలు కానీ పార్టీలను కానీ నియంత్రించడానికి ఈ రకమైన అనైతిక చట్ట వ్యతిరేకమైన పద్ధతుల్లో ప్రభుత్వం ఒక గుంపుకు అధికారం ఇచ్చింది. చాలా విచిత్రం ఏంటంటే, నార్మల్గా ఒక అధికారాన్ని మనం తయారు చేసేటప్పుడు చట్టబద్ధమైన పద్ధతుల్లో అధికారాన్ని తయారు చేయాలి. ఇక్కడ ఏం చేసిందంటే ఫోన్ ట్యాపింగ్ కోసం తయారు చేసింది, అది వ్యక్తిగతమైన అవసరాల కోసం సృష్టించటం వల్ల అది తమ అవసరాలకు తగ్గట్టుగా తమ నియంత్రణలో ఉండే విధంగా, రూల్స్కు విరుద్ధంగా దాన్ని వాళ్ళు ఒక ప్రైవేట్ గ్యాంగ్ లాగా దాన్ని తయారు చేసుకోవటం జరిగింది. ప్రభుత్వం అనేది ఈ రకంగా ఒక ప్రైవేట్ గ్యాంగ్ లాగా వ్యవహరించటం అనేది ప్రమాదకరం. అంబేద్కర్ ఎప్పుడు చెప్తాడు, ఒక ప్రభుత్వ అధికారం అనేది ప్రైవేట్ గ్యాంగ్ లాగా మారిన తర్వాత అది ఇక ప్రజాస్వామ్యానికి అది పెద్ద గొడ్డలి పెట్టి లాంటిది. అది మొదటి సమస్య. దాన్ని మనం ఇవాళ తీవ్రంగా అభ్యంతరం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. రెండు, నైతికమైన పరిధులు దాటి విచ్చలవిడితనం అనేది వాళ్ళకు ఒక్కసారి ఇచ్చిన తర్వాత అవకాశం కలిగింది. ఆ పరిధులు దాటి మనుషుల జీవితాల్లో జోక్యం చేసుకోవటం, వాళ్ళతోని ఆటలాడుకోవటం, ఉపయోగించుకోవటం, ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతి నడిచింది. ఈ పద్ధతిపై సీరియస్గా ఎంక్వైరీ జరగాలి. బాధ్యులు ఎవరైనా వాళ్ళపై సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఇది ఇవాళ మొత్తం సభ్య సమాజం చాలా బలంగా కోరవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఒక్కొక్కటి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఆఖరిగా ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అధికారులు ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయాలి. తమ ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించటం, పైన ఆయన చెప్పిండు కాబట్టి నేను చేస్తా అంటే ఇవాళ శిక్ష పైన ఆయనకి ఎంత పడుతుందో నీకు కూడా అంతే శిక్ష పడుతుంది. అది వాళ్ళు గ్రహించలేదు. ఏ తప్పుడు పనులు చేసి చేయమన్నా చేయటం. గతంలో కూడా నాయకులు చెప్పిండ్రని ఐఏఎస్ అధికారులు ఎక్కడ అడిగితే అక్కడ సంతకాలు చేసి, అప్పుడు జగన్ అరెస్ట్ అయినప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలు పాలైన సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పటికి కూడా కొంతమంది మీద కేసులు నడుస్తున్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ రకంగా ఈ అధికార యంత్రాంగం అనేది దాన్ని నిర్వహించటం అనేది అది చాలా కేసీఆర్ గారి పాలన మీద ఒక పెద్ద అభియోగం ఏంటంటే, అధికార యంత్రాంగం అనేది జేబు సంస్థగా మారింది, ప్రైవేట్ గ్యాంగ్గా మారింది. ప్రైవేట్ గ్యాంగ్గా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం అనేది ఇక్కడ ఆక్షేపణీయం. చట్టాన్ని ఉల్లంఘించిండ్రు, నీతిని ఉల్లంఘించిండ్రు, మీ ఇష్టానుసారంగా వ్యక్తుల జీవితాల్లో జోక్యం చేసుకున్నారు, ప్రజాస్వామిక సంప్రదాయాలను పక్కన పెట్టిండ్రు, పాలనా యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా ఒక గుంపుగా చేతిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గుంపుగా మార్చుకోవటం, ఇవన్నీ కూడా తీవ్రంగా ఆక్షేపించవలసినవే. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి, చర్యలు తీసుకోవాలి. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇందాక మీరు రవీంద్రరావు గారు కొన్ని ప్రశ్నలు వేశారు. నేను కూడా అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం